మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది. పత్రికా ప్రకటన. పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డుల విడుదల. అభ్యర్థుల వివరాలు వ్యక్తిగతంగా సరిచూసుకోవాలి. అభ్యంతరాలకు ఒక రోజు గడువు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సోషల్ టెట్ స్కోర్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి తెలుగు టెట్ స్కోర్, ఏ టెట్ స్కోర్ ఎక్కువ వస్తే దాన్ని యాడ్ చేసేసారు కదా, దాన్ని ఇప్పుడు సవరించారు. వ్యక్తిగతంగా తెలుగు టెట్ స్కోర్, సోషల్ టెట్ స్కోర్ అనేది సెపరేట్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో అప్డేట్ అనేది జరుగుతుంది కాబట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డుల విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులు 14/8/2025 నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. కావున టెట్ మార్కుల స్కోర్ కార్డులో ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థి ఐడి నెంబర్ ద్వారా వెబ్సైట్లో తమ వివరాలను తామే సరిచూసుకోవటానికి ఒక రోజు అనగా 15వ తారీఖు వరకు సమయం ఇవ్వడమైందని తెలియచేయడమైంది. ఇట్లు డిఎస్సి కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఇక మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కూడా స్క్రోలింగ్ అయితే పోతుంది, మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. 15/8/2025 వరకు కూడా టెట్ స్కోర్లో ఏదైనా మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్కోర్ కార్డులో వస్తున్న టెట్ వివరాలు కాకుండా మీ దగ్గర ఇంకా ఎక్కువ టెట్ మార్కులు వచ్చిన స్కోర్ వివరాలు అనేవి అప్డేట్ చేయాలంటే మీరు అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి 15/8/2025 వరకు కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. తెలుగుకి సోషల్ టెట్ స్కోర్ ఏంటి, సోషల్కి తెలుగు టెట్ స్కోర్ ఏంటి, ఎక్కువ టెట్ స్కోర్ ఏది వస్తే అది తీసుకోవడం ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ గురించి గత 2 రోజులుగా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు దీనికి సంబంధించి సమస్య అనేది క్లియర్ అయింది. చాలా హ్యాపీ. అభ్యర్థులు కూడా ప్రశాంతంగా ఉండండి. ఇక మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి 15వ తారీఖు వరకు టెట్ స్కోర్ అనేది అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఈ లోపు మనకి మెరిట్ లిస్ట్ వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకంటే టెట్ స్కోర్ల అప్డేట్ ప్రాసెస్ ఇంకా 15వ తారీఖు వరకు ఉంది కాబట్టి మనకి ఇస్తే 16వ తారీఖున ఇవ్వాలి, లేదంటే మాత్రం 18వ తారీఖు లోపు విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంది. అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించి కూడా అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నారని ఏదైతే సమాచారం వస్తుందో ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా జాగ్రత్త పడండి. ఆగస్ట్ 15వ తారీఖు హాలిడే ఉంది, 16వ తారీఖు కృష్ణాష్టమి ఉంది. కాబట్టి మెరిట్ లిస్టులు కానివ్వండి, సెలక్షన్ లిస్టులు కానివ్వండి మనం వెబ్సైట్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ అంటే మొత్తంగా జిల్లాలు అందరి అభ్యర్థుల వివరాలు కూడా ఉంటాయి. సెలక్షన్ లిస్ట్ అంటే 1:1 ప్రకారం, అంటే 16,347 పోస్టులకు సంబంధించి 16,347 మంది అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి జాబ్ వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రం సెలక్షన్ లిస్టులో ఉంటాయి. వాళ్ళకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇంకా మెరిట్ లిస్టుల్లో మొత్తంగా ఆ పరీక్ష రాసిన క్యాండిడేట్ మొత్తం వివరాలన్నీ కూడా ర్యాంక్స్ వైజ్ 1వ ర్యాంక్ నుంచి 20,000వ ర్యాంక్ వరకు కూడా మొత్తంగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది గైస్ కంప్లీట్గా ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చాలామంది ఈ డౌట్స్ కూడా అడుగుతున్నారు, అందుకే క్లారిఫై చేశాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.